హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో షర్ట్ కటింగ్ చూద్దాం. షర్ట్ కటింగ్ చేయాలంటే ఏ విధంగా కొలతలు తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఆ వీడియోలు మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా షర్ట్ ఈ మాదిరి పరుచుకోవాలి. తర్వాత ఫస్ట్ పొడుగు తీసుకోవాలి. ఇరవై 29.5 ఇంచు ఉంది. ఫస్ట్ పొడుగు తీసుకొని మళ్ళా తర్వాత సోలర్ తీసుకోవాలి. ఇన్నిటి 20.5 ఇంచు ఉంది సోలర్ రెండోది. తర్వాత రెట్టపొడుగు తీసుకోవాలి. రెట్టపొడుగు ఎంత? 22 ఇంచీలు ఉంది. వాళ్ళకి 22 ఇంచులు చాలన్నాడు, 22 ఇంచీలు. తర్వాత రెట్ట లూజు 18.5 ఇంచు పెట్టాలి. అంటే 18.5లో సగము 9.25 వస్తుంది కాబట్టి మొత్తం 18.5 ఇంచు పెట్టాలి. తర్వాత ఫ్రంట్ లూజు చూడండి, ఫ్రంట్ అంటే ఈ ఫ్రంట్ లూజు 13.25 ఉంది. 13.25 ఫ్రంట్ లూజ్ అయిపోయినా నెక్స్ట్ కాలర్ 16 ఇంచీలు ఉంది కాలర్. అంటే షర్ట్ కటింగ్ చేయాలంటే మెజర్మెంట్ పూర్తి అయిపోయింది. ఈ మాదిరి మెజర్మెంట్ తీసుకొని షర్ట్ కట్ చేయాలి. షర్ట్ కటింగ్ చేసే ముందు మెజర్మెంట్ చూసుకోవాలి. ఫస్ట్ షర్ట్ పొడుగు తీసుకోవాలి 29.5. మళ్ళీ రెండోది సోలర్ తీసుకోవాలి 20.5. మళ్ళీ మూడోది హ్యాండ్ పొడుగు తీసుకోవాలి 22. మళ్ళీ హ్యాండ్ సంకర్ లూజు తీసుకోవాలి 4. 18.5. మళ్ళీ ఫ్రంట్ లూజ్ తీసుకోవాలి 5. 13.25. మళ్ళీ 6 వచ్చింది కాలర్ 16 ఇంచీలు. ఈ మాదిరి మెజర్మెంట్ కట్ చేయాలన్నమాట. ఇప్పుడు కటింగ్ చూద్దాం. ఇది డబుల్ పన్న 1.25 మీటర్ ఉంది. డబుల్ పన్న ఇట్లా డబుల్గా ఇట్లా ఈ పక్క ఒక సైడ్ నుండి కట్టించుకుంటారు. ఫస్ట్ 1.25 ఇంచి ఫస్ట్ ఒక లైన్ వేసుకోవాలి చక్కగా. మళ్ళా తర్వాత 1.25 ఇంచి ఇట్లా లైన్ వేసుకోవాలి. ఎందుకు? లైట్ రౌండ్ అనమాట. రౌండ్ కింద మడుస్తామే దానికి. మళ్ళీ పట్టీ కడతాం. పట్టీ కట్టేదానికి 1.25 ఇంచి ఈ లైన్ కట్టి కోర్ పీస్ కట్టి 1.25 ఇంచి వేసుకోవాలి. ఇలా ఇలా చేసుకుంటే ఫస్ట్ లైన్ వేసేది. లైన్ వేసి మన హ్యాండ్ ఫస్ట్ షర్ట్ కూడా 29.5 ఇంచి 29.5 ఇంచి పెట్టేయాలి. 1/2 ఇంచి కుట్లు లేక కలుపుకుంటే 30 ఇంచీలు అవుతుంది. 30 ఇంచీల కాడ మార్కేసేయాలి. ఇట్లా 30 ఇంచీల కాడ మార్కేసి ఇక్కడ ఒక స్ట్రైట్గా లైన్ వేయాలి. లైన్ వేసి ఇప్పుడు మనము షోల్డర్ ఇలా డౌన్ చేయాలి. దానికి 2 ఇంచీలు మార్కేసుకోవాలి. 2 ఇంచీలు మార్కేసుకోవాలి. ఇలా మార్కేసి ఇప్పుడు మన కాలర్ నెక్ కట్ చేయాలి. 3 ఇంచీలు పెట్టుకోవాలి. 3 ఇంచీలు పెట్టుకొని 2 ఇంచీలు పెట్టేసినాం నెక్కు. 3 ఇంచీల కాడ మనం ఇట్లా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ చూసుకోవాలి. 20.5 అంటే 10.5. దీని జట్టుకు 1/2 ఇంచి మనము యాడ్ చేసుకోవాలి కుట్లకి. 10 కాలు
ఒక హాఫ్ ఇంచి 10 ముక్కలు అవుతుంది. 10 ముక్కలు కన్నా మార్క్ వేసుకోవాలి. మళ్ళీ ఏడ 10 ముక్కలు పెట్టేయాలి. ఇది సోలర్ అయిపోయింది. ఏడ కాలర్కు నెక్కుకు 3 ఇంచీలు పెట్టినాం, ఇట్లా 2 ఇంచీలు పెట్టినాం. ఏడ రౌండ్ చేసుకోవాలి. మళ్ళీ వచ్చింది ఏడ సోలర్ 10 కాలు ఉంటే 10 ముక్కలు పెట్టినాం. ఇప్పుడు సంకలూజు ఎంత 18.5 ఇంచి సంకలూజు తీసేటప్పుడు ఈ పై నుంచి టేప్ పెట్టాలి. ఈ 30 ఇంచులు పొడుగు పెట్టినాం, వాటిని టేప్ పెట్టి 18.5 ఇంచి అనుకోండి సంకలూజు. దాంట్లో హాఫ్ 9 అంకాలు కాడ మనము మార్క్ వేసుకోవాలి. 9 అంకాలు ఈ ఇంటి సంకలూజు ఎంత ఉంటుందో 18.5 ఇంచి సంకలూజు 18.5 కాడ నుండి 18.5లో హాఫ్ 9 అంకాలు. మళ్ళీ 2 ఇంచులు కట్ అయిపోయింది. ఈ 2 ఇంచులు లెస్ ఈ ఇంటి ఫస్ట్ లైన్ కాడి నుండి సంకలూజులో 18.5లో హాఫ్ పెట్టాలి. 9 అంకాలు 9 అంకాల్లో ఈ ఇంటి షేప్ ఎత్తుకోవాలి మనం. ఈ ఇంటి ఇప్పుడు ఏం జిల్లా ఈ కాలర్ నెక్ కాడి నుండి ఈ సోలర్కు మార్క్ కాడికి ఇట్లా లైన్ వేసేయాలి. కరెక్ట్గా ఇలా లైన్ వేసి ఇప్పుడు ఈ ఈ ఈ సోలర్ కాడి నుండి ఏడ ఎంత ఉంది సోలర్ 10 అంకాలు ఉంటే 10 ముక్కలు పెట్టినాం. ఏడ 10 ముక్కలు పెట్టినాం. ఏడ ఒక లైన్ వేసేయాలి ఇలా. ఇప్పుడు 18.5 సంకలూజు 18.5 కదా, ఏడ ఒక లైన్ ఇట్లా వేసేయాలి. మళ్ళీ ఫ్రంట్ లూజు 13 కాలు ఉంది. ఇది హెవీ లూజు 13 కాలు ఉంది. దీని జతకు హాఫ్ ఇంచి పెంచుకోవాలి కుట్లలోకి. 13 ముక్కలు ఏడ 13 ముక్కలు పెట్టేయాలి. ఏడ 13 ముక్కలు పెట్టేయాలి. ఇక్కడ మనం ఎందుకంటే ఈ సెంటర్లో కూడా 13 ముక్కలు వేసి స్ట్రైట్గా వచ్చేదానికి లైన్ ఇట్లా కిర్ర వేసి ఓకేనా. మళ్ళీ మనము లైట్ రౌండ్ అనమాట. ఈ నింటి ఇప్పుడు మనం ఎంత తేవాలి లైన్ అంటే 2 ఇంచీలు ఈ ఫస్ట్ లైన్ కాటింటి స్ట్రైట్ లైన్ కాటింటి 2 ఇంచీలు లైట్ రౌండ్కు. ఈ 2 ఇంచీల్లో ఈ ఇంటి హాఫ్ కాటింటి ఈ ఫ్రంట్ ఈ లైన్లో హాఫ్ కాటింటి మనం లైన్ ఇట్లా కలిపేయాలి. లైట్ రౌండ్ అనమాట. ఇట్లా కట్ చేసుకునేదానికి. ఇప్పుడు మనము ఫ్రంట్ కట్ చేయాలంటే ఏం చేయాలి, ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం బెండ్ ఈ లైన్లో నింటి కొంచెం ఇట్లా లైన్కు ఒక పాయింట్ అంతా క్రాస్ చేసి కట్ చేయాలి. ఫ్రంట్ మెజర్మెంట్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేయాలి. కట్ చేసేటప్పుడు ఇది ఇట్లా క్రాస్గా ఇలా లైన్ వేసుకోవాలి. ఇలా కట్ చేసి ఇలా స్ట్రైట్గా కట్ చేయాలన్నమాట. ఇట్లా కట్ చేసి స్ట్రైట్గా మనం లైట్ రౌండ్ కాబట్టి అలా మళ్ళా ఈడ ఒక చెట్కా వేసుకోవాలి. వీటికి మడిచేయాలన్నమాట. ఇప్పుడు ఇది మనం కుట్టేటప్పుడు ఇట్లా మడుచుకుని వేస్తాం అనమాట. ఇది ఫ్రంట్ ఇట్లా వస్తుంది కటింగ్. ఓకేనా. ఇది ఫ్రంట్ కటింగ్ అయిపోయింది.
పక్కన పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ ఉంది, ఇది డబుల్ పన్నా కాబట్టి ఇప్పుడు ఇట్లా తీసినాం, ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని డబుల్ పన్నా కాబట్టి బ్యాక్ దాని పక్కనే వచ్చేస్తుంది, ఎందుకంటే పన్నా పెద్దది కాబట్టి. ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ నీట్గా. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఎంత పెట్టినాం మనము, ఫ్రంట్ వచ్చింది 13 ముక్కలు, 13 ముక్కలు ఫ్రంట్, దాని కుట్టులోకి అర్ధించి పెట్టినాం, 13 ముక్కలు పెట్టినాం. ఇప్పుడు ఏం చేయాలి మనము, ½ ఇంచ్ తగ్గించాలి బ్యాక్. ముందు ఫ్రంట్ కుట్లేక కలుపుకొని 13 ముక్కలు పెట్టినాం. ఇప్పుడు కుట్లేక వదులుకుండేదిలే, అర్ధించే ఫ్రంట్ 13 ముక్కలు ఉంది, మీకు బాగా అర్థం ఏంటి చూడండి. వీటికి మనం ఫ్రంట్ 13 ముక్కలు పెట్టినాం, బ్యాక్ అట్లా పెట్టకూడదు, ½ ఇంచ్ తగ్గించాలి, ½ ఇంచ్ తగ్గించాలి. ఫ్రంట్ 13 ముక్కలు ఉంటే బ్యాక్ ½ ఇంచ్ తగ్గించాలి, 13 కాలు పెట్టాలి. ఓకేనా, ఫ్రంట్ పైన బ్యాక్ ½ ఇంచ్ తగ్గించాలి. ఇప్పుడు ఈ ½ ఇంచ్ కాటికి పెట్టుకోవాలి, కరెక్ట్గా ఫ్రంట్ పరుచుకోవాలి, ఇలా మార్క్. ఇలా కరెక్ట్గా కరెక్ట్గా ఉండే తావుకి జరుపు పెట్టుకోవాలా, కరెక్ట్గా. ఇప్పుడు ఏం చేయాలా, ఫ్రంట్ 13 ముక్కలు ఉంది, కుట్లు లేక కూడా కలిపి మొత్తం ఫ్రంట్ 13 ముక్కలు ఉంది, బ్యాక్ ఎంత ఉంది, 13 కాలు ఉంది, అంటే ½ ఇంచ్ డిఫరెన్స్ తక్కువ. ఇప్పుడు ఏం చేయాలా, ఫ్రంట్కు బ్యాక్ ఫ్రంట్ కాడ లాస్ట్లో మార్క్ వేసుకోవాలి. ఈ నుండి 1 ముక్క నుంచి మనం డౌన్ చేయాలి బ్యాక్, ఫ్రంట్ నుండి. ఇది ఫ్రంట్ ఉంది కదా, ఇక్కడ మార్క్ వేసుకుంటాం కదా, మార్క్ కాబట్టి 1 ముక్క నుంచి కిందికి డౌన్ చేయాలి, కిందికి డౌన్ వేసి చక్కగా లైన్ వేయాలి. ఇలా చక్కగా లైన్ వేసి షోల్డర్ ఎంత, షోల్డర్ 20.5 ఇంచి కదండి, 20.5 ఇంచి అయినప్పుడు ½ ఇంచ్ పెంచుకోవాలి కదా మనం, 20 ముక్కలు అంటే 20.5 ఇంచి అయినప్పుడు షోల్డర్ 20.5 ఇంచి, 20.5లో అర్థం ఎంత, 20.5లో అర్థం ఎంత, 10 కాలు. 10 కాలు ఇప్పుడు ఇక్కడ కుట్లులోకి పెట్టుకోవాలి, 10 ముక్కలు అవుతుంది, 10 ముక్కలు పెట్టుకోవాలి. 20.5 ఇంచి షోల్డర్, 20.5లో అర్థం వచ్చింది 10 కాలు, 10 కాలు ఇటుకు వస్తుంది, ఇది కుట్లులోకి ½ ఇంచి, 10 కాలు ఇటుకు వస్తుంది, ఈ ½ ఇంచి కుట్టిల్లోకి మనం ఈ నీటి షేప్ ఎత్తుకోవాలి. ఎలా ఎత్తాలి షేపు, ఇట్లా క్రాస్గా ఇలా, మళ్ళా ఇట్లా స్ట్రైట్గా చేయకూడదు, ఫ్రంట్ వచ్చింది ఇట్లా క్రాస్ వస్తుంది, ఇట్లా మనం ముందరకు వస్తుంది ఫ్రంట్ షేప్, బ్యాక్ వచ్చింది లెఫ్ట్కి పోతుంది, ఇట్లా దేవాల, ఇట్లా బ్యాక్ వచ్చింది ఇట్లా వెనక్కి రావడం. ఇప్పుడు కట్ చేశారు, ఇలా కట్ చేసి ఇలా ఫ్రంట్కు తేల్చాలి, ఇట్లా చూడు, ఇలా కరెక్ట్గా ఇలా, ఇదే మెయిన్, ఇట్లా తేల్చేయాలి కరెక్ట్గా ఫ్రంట్ అని కట్ చేసేయాలి.
ఇలా బ్యాక్ కూడా అయిపోయాయి. ఈడ కరెక్ట్గా ఫ్రంట్ ఎట్లుంటే అట్లా రౌండ్ కట్ చేసేయాలి బ్యాక్. ఈ మాదిరి ఫ్రంట్ ఎట్లుంటే అట్లా బ్యాక్ కట్ చేసి చూడండి. బ్యాక్ కూడా కట్ చేయండి. కటింగ్ అయిపోయింది. తెలుసు కదా, ఫ్రంట్ నుంచి 1.25 ఇంచి డౌన్ చేయాలి. డౌన్ చేసి షోల్డర్ 20.5 ఇంచి, దాంట్లో అర్థం ఎంత, 10 ఇంకాలు. 10 ఇంకాలు ఇంటి 1/2 ఇంచి కుట్లులోకి పెట్టుకొని కట్ చేసి, ఓకేనా. దీనికి మనం షోల్డర్ 1.25 ఇంచి కట్ చేసినాం. దీనికి షోల్డర్ ఎంత ఇలా 1.25 ఇంచి డౌన్ చేసి షోల్డర్ ఎంత నేను చెప్తాను, ఓకేనా. ఇప్పుడు బ్యాక్ చెట్కా వేసుకోవాలి, సెంటర్ చెట్కా వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు రెట్టలు కట్ చేయాలి. ఫస్ట్ ఒక రెట్ట తీసుకుందాం. పద్దెనిమిదిన్నర నుంచి మనకు రెట్ట లూజ్ రావాలి. ఫస్ట్ ఈడ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి ఇలా 4 పీస్ కల్లా ఇలా వేసుకోవాలి. వేసుకొని పద్దెనిమిదిన్నర ఇంచి మనకు రావాలి. 18.5 ఇంచి పెట్టుకుంటే ఇదిగా ఇది రెట్ట సంఖ్య లూజు. 18.5 ఇంచిలో హాఫ్ 9 అంకాలు అవుతుంది. 9 అంకాలు కుట్లు లేక 1/2 ఇంచి ఇట్లా. ఇప్పుడు మొత్తం కలిపితే 9 ముక్కలు అవుతుంది. 9 ముక్కలు ఇట్లా పెట్టుకోవాలి. ఆడంత పెట్టింటే ఇక్కడ పెట్టుకోవాలి. 9 ముక్కలు మనము 9 ముక్కలు కాబట్టి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ మనం ఏం చేయాలా, ఇక్కడ కాలించి ఇక్కడ ఒక పాయింట్ అంతా కిందికి వేసుకొని మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎందుకంటే ఏదన్నా క్రాష్ పాడు ఉంటుంది. 22 ఇంచీలు రెట్టపొడి ఉందండి. 22 ఇంచీలు రెట్టపొడి ఉంటే మనం 1 ఇంచి తగ్గించుకోవాలి. 1 ఇంచి తగ్గించుకోవాలి. 1 ఇంచి ఇది తగ్గిస్తే మనం ఎంత వెళ్ళా, 2 ఇంచీలు కప్పు వెళ్ళా. 22 ఇంచీలు ఇది చూడండి. ఇది మీకు ట్రిక్కల్ కుట్లు లేక వదిలేది ఏం లేదనమాట దీంట్లో. ఇది ఎట్లా అంటే రెట్టపొడు 22 ఇంచీలు, 22 ఇంచీలు కదా, 21 పెట్టుకోవాలి. 21 పెట్టుకుంటే 1 ఇంచి తగ్గించినాం. ఏడు ఇట్లా మార్క్ వేసుకోవాలి. ఏడు మార్క్ వేసుకొని ఇప్పుడు హెవీ సైజ్ అనుకో 6 అంకెలు ఇచ్చి పెట్టుకోవాలి. ఏడు ఎందుకు, ఏడ 9.5 ఇంచి కప్పు వస్తుంది. మళ్ళీ ఏడ కుట్లు లేకపోతుంది. ఏడ కుట్లు లేకబాను 6 అంకాల ఇంచి అంటే 5 ముక్కలు పెట్టుకోవాలా. కుట్లు లేక 1/2 ఇంచి 6 అంకాలు ఇట్లా సైజుకు. ఇప్పుడు నేను కట్ చేసే సైజుకు 6 అంకాలు పెట్టాలా. 6 అంకాలు పెడితే ఇప్పుడు మీరు 21 ఇంచి పెట్టారు కదా రెట్టపొడు, 22 ఇంచీలు కదా ఉండేది అనుకుంటారు మీరు. ఇప్పుడు మనం ఏం చేసినాము, 22 ఉండాల రెట్టపొడు, 21 పెట్టినాం. ఈ 21కి ఈ పక్క 1/2 ఇంచి, ఈ పక్క 1/2 ఇంచి పోతే ఇంచి బ్యాక్. ఏడో ఒక 1/2 ఇంచి కప్పులకు, చేతి కప్పులకు పట్టేస్తాం. 7 రెట్టలు తగ్గించేటప్పుడు షోల్డర్కు 1/2 ఇంచి పట్టేస్తాం. 7 ఇంచి పోతుంది. మళ్ళీ ఆవిడ ఎంత ఉంటుంది, 1 ఇంచి పోతే 21లో 20 ఉంటుంది. 20 ఇప్పుడు మనం ఎంత వేస్తాము, 1 ఇంచి తగ్గించినప్పుడు కప్పు 2 ఇంచీలు కప్పేస్తాం. 20 ఒక 2 ఇంచీలు 22 ఇంచీలు అయిపోయాయి. అర్థమైనా.
ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 21 ఇంచి 22 ఇంచీలు మందు రెట్ట పొడుగు 21 ఇంచీనే పెడతానమ్మా మనం. 21 ఇంచి పెడితే 1 ఇంచి తగ్గిస్తే 2 ఇంచీలు కప్పే ఇలా. 1 ఇంచి తగ్గిస్తే 2 ఇంచులు కప్పు మనం ఎడేళ్ళ. ఎందుకు 2 ఇంచులు కప్పేసేది? 1 ఇంచి తగ్గించినాము, 1/2 ఇంచి కప్పుకు పట్టేస్తాము, 1/2 ఇంచి భుజానికి అదే షోల్డర్కి పట్టేస్తాం. ఇంచి బాయ్ 1 ఇంచి తగ్గించినాం, 2 ఇంచీలు బాయ్. 22లో 2 పోతే 20 ఇంచులు ఉంటుంది. 20 ఇంచులకు 2 ఇంచులు కప్పేస్తే మళ్ళీ 22కి వచ్చేస్తుంది. సరిపోయి. ఇప్పుడు ఏం చేయాలి మనము? 18.5 ఇంచి 9 కాలు పెట్టినాం, కుట్లులోకి 1/2 ఇంచి. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఇట్లే స్ట్రైట్ వేయకూడదు, లైన్ స్ట్రైట్ వేయకూడదు, ఇట్లా వేయకూడదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ నెంబర్ 1 ఈడ 3.25 ఇంచి పెట్టుకోవాలి. డౌన్ ఇలా ఇంత 3.25 ఇంచి 3.25 ఇంచి డౌన్ పెట్టుకొని 3.25 ఇంచి 3.5 ఇంచి 3.5 ఇంచి హెవీ సైజ్ కాబట్టి 3.25 పెట్టచ్చు, 3.5 కూడా పెట్టచ్చు. మనం 3.5 ఇంచి పెడదాం. హెవీ సైజ్ కాబట్టి 3.5 ఇంచి 18.5 ఇంచి లూజు కుట్లులేకి 9 కాలు కుట్లులేకి 1/2 ఇంచి 9 ముక్కలు అవుతుంది. ఈ నీటి మనం ఏం చేయాలి? ఇట్లా మార్క్ వేసుకోవాలి, రెట్ట కట్ చేసేది. మళ్ళా ఇక్కడ స్ట్రైట్ ఉంటుంది కదా, ఇట్లా స్ట్రైట్ వేసుకోవాలి. స్ట్రైట్ వేసుకునేప్పుడు ఎక్కువ లూజ్ అయిపోతుంది, చేయి మడుచుకునేప్పుడు 7.5 ఇంచి ఉంది ఈడ. ఈ స్ట్రైట్ లైన్ వేసేటప్పుడు మనం చూడండి, మీకు గీసి చూపిస్తాను. స్ట్రైట్ లైన్ వేస్తారు కదా, ఏడ చేతికి మడిచినప్పుడు ఎక్కువ వచ్చేస్తుంది. ఒక 1/2 ఇంచి తగ్గించుకోవాలి. ఈ లైన్ కట్టి 1/2 ఇంచి వీటికే మళ్ళీ అది కూడా ఇట్లా. మళ్ళీ వీటిని ఇట్లా, ఇది బెండ్ ఉంది చూడండి, ఇట్లా బెండ్ స్కేల్ తెచ్చుకోవాలి. బెండ్ స్కేల్ తెచ్చుకొని కొంచెం ఇట్లా క్రాస్ స్ట్రైట్ వేయకుండా ఇట్లా బెండ్ చూడండి, ఇది బెండ్ ఉంది ఇట్లా 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 బెండ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, మళ్ళీ చెప్తాను. ఈ నుండి 3.5 ఇంచి డౌన్ చేసి ఇక్కడ మార్క్ వేసుకోవాలి. ఈ నుండి సంఖ లూజు 18.5 ఇంచి 9 కాలు పెట్టిన 9 కాలుకి ఇటుకు వస్తుంది. 1/2 ఇంచి కుట్లులేకి. మళ్ళీ ఈ నుండి సంఖ లూజు మనం కట్ చేయడానికి 3.5 ఇంచి పెట్టాలి. ఈ నుండి 3.5 ఇంచి డౌన్ చేయండి ఇట్లా. ఏడ 5 ముక్కలు పెట్టుకొని కుట్లులేకి 1/2 ఇంచి 6 కాలు పెట్టాలి. కట్ చేసేది. ఇట్లా చెట్క వేసేదా, ఏడా చెట్క వేసేది. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఇలా తీసుకోవాలి, ఫ్రంట్ తీసుకొని ఏడ సేప్ ఎత్తాం. ఇట్లా ఫ్రంట్ అని ఈ మాదిరి. అంతే. కరెక్ట్గా ఈ మాదిరి ఉండాలి. ఈ మాదిరి ఉన్నప్పుడు ఏం చేయాలి? మెట్టగా ఉంది, దీన్ని ఏం చేయాలి? ఒక్కసారి కొంచెం అట్ట కలిపేసి ఇక్కడ కలిపేయాల. ఈ మాదిరి ఉండాలి ఫేస్ సేఫ్. అంతే, రెట్ కటింగ్ అయిపోయింది. చూడండి, ఈ మాదిరి ఉండాలి రెట్ట. ఈ మాదిరి ఉండాలి రెట్ట. ఇప్పుడు ఏం చేయాలి మనము?
తీసుకొని దా రెట్ట డబ్బులు కొన్నా కాబట్టి దాని పక్కనే వస్తుంది రెట్ట. ఇప్పుడు లైన్స్ చూసుకోవాలి మనం, లైన్లు కలపాల. ఈ లైన్ కలపాలి. ఇట్లా ఇట్లా కలిపేది, ఎందుకంటే క్లాత్ కూడా దండిగా ఉంది, షర్ట్ పీస్ దండిగా ఉంది. తర్వాత చూడు ఈ లైన్స్ కలిపేదిగా మనం కట్ చేసుకోవాలి. చూడండి మళ్ళీ ఇది కన్ఫ్యూజ్ అవుతారా, ఇది సీదా 2 సీదా లైన్లు ఇట్లా లోపల 2 సీదా ఉండాల. ఇది ఉల్టా మనం మార్క్ కూడా వేసుకోవాలి. ఇట్లా ఇది ఉల్టా అని చెప్పి ఇది లోపల 2 సీదాతో కట్ చేయాల. అంత లోపల సీదా ఉండాల. లైన్ సెట్ చేయాలి. ఇట్లా ఇవి చూసుకోవాలి. ఇట్లా లైన్ మొత్తం సెట్ చేయాలి. మళ్ళా ఒకసారి చెకప్ చేయాల, సరిగ్గా రెట్ట కూర్చుంటుందా, రెడీ కూర్చుంటాను. ఇప్పుడు 2వ రెట్ట కట్ చేసి కదలకుండా నీట్గా కట్ చేయాల. పీస్ కదిలించకుండా చూడండి 2 రెట్లు కట్ అయిపోయినాయి. చట్కా వేసుకోవాలి సెంటర్కు చట్కా వేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, ఇది ఫ్రంట్ తెలిసేదానికి చట్కా వేసుకోవాలి. ఉరికెత్త. ఇప్పుడు ఏం చేయాలా, మనము ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని బ్యాక్ ఓపెన్ ఉండాల. కప్పు తగిలించేదానికి బ్యాక్ ఓపెన్ ఉండాల. ఏం చేయాలా, ఇప్పుడు చూడు ఈ చట్కా నింటి చూడండి, ఈ చట్కా నింటి కుట్లు లేక ఎంత తీసి పెడతామో అంత మడుచుకోవాలి, ఫోల్డ్ చేసుకోవాలి. కుట్లు లేక 1/2 ఇంచ్ తీసి పెడతాం కదా, ఆ 1/2 ఇంచ్ చట్కాకి పెట్టాల. ఇట్లా ఇది వచ్చిందే ఇట్లా క్రాస్ వస్తుంది అనమాట. ఇట్లా మళ్ళీ ఇట్లా వేయకూడదు, ఈ చట్కాకు ఇది వేయకూడదు. ఇట్లా క్రాస్గా ఈ చట్కాకు దీనికి సంబంధం లే, మడిస్తే అది వచ్చేస్తుంది. ఇప్పుడు చట్కా ఉందండి, ఇట్లా మడుచుకోవాలి. 1/2 ఇంచ్ గడికి మడుచుకొని ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి 5.5 ఇంచ్ మార్క్ వేసుకోవాలి. ఈ ఫోల్డ్లో కట్ చేసేయాలి. ఈ ఫోల్డ్లో బ్యాక్లో, అది ఫ్రంట్ కాదు బ్యాక్ కట్ చేయాల. ఇట్లా 5.5 ఇంచ్ కట్ చేయాలి. ఓకేనా. ఇది కప్పులు తగిలించేదానికి, కప్పులు వేయటానికి ఫ్రంట్. మళ్ళీ షోల్డర్ కట్ చేయాలి. ఓ పక్క చక్కగా కట్ చేసుకొని 20.5 ఇంచ్ మనకు షోల్డర్, 20.5 ఇంచ్ మనము ఇట్లా వేసుకోవాలి. ఆ పక్క నింటి అయినా పర్వాలే. చూడండి ఇది కరెక్ట్గా వినాలి మీరు. ఇప్పుడు బ్యాగు 1 ముక్కాలు ఇంచి కట్ చేస్తే 5 ముక్కాలు ఇంచి అయిందా సోలం, 5 ముక్కాలు. దీని గిట్లు ఏం వదిలేదులే. 5 ముక్కాలు ఇంచి ఆడ 1.5 బ్యాక్ కట్ చేసినాము కిందికి డౌన్. మనము 5 ముక్కాలు ఇంచి మార్క్ చేసుకోవాలి. ఏంది సోలర్ పొడవు ఇట్లా వచ్చిందే 3 ఇంచీలు అయిందా.
ఆడ ఫ్రంట్కి 3 పెట్టినాం. ఈడ చూడండి, ఈడ 3 ఇంచీలు పెట్టినాం. ఈడ 3 ఇంచీలు పెట్టాలి. సోలర్ 3 ఇంచీలు పెట్టి ఇట్లా మార్క్ చేసుకోవాలి. డౌన్ లో కిందికి 2 ఇంచీలు పెట్టాల. ఇట్లా 5.25 నుండి 2 ఇంచీలు కిందికి ఇట్లా మార్క్ చేయాలి. ఇట్లా మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు సోలర్ 20.5 ఇంచ్ అంటే 10.25 అవుతుంది. 10.25 హాఫ్ ఇంచి కుట్లేకి 10.25. మళ్ళా 7 5.25 పెట్టినాం కదండి. 7 5.25 పెట్టాల. సైడ్లో 5.25 పెట్టి వీటి నుండి వీటికి 2 ఇంచులు డౌన్ చేయాలి. ఎంత? 2 ఇంచులు. అప్పుడు ఎంత అవుతుంది? 4 ఇంచులు అవుతుంది. 4 ఇంచులు పెట్టుకోవాలా. ఇప్పుడు అట్లొద్దు, మీకు అర్థం కాదు. 5.25 ఉంది కదండి, 4 ఇంచులు పెట్టుకోండి. 4 ఇంచులు కూడా మార్క్ వేసుకునేసింది. ఏడ 10.25 పెట్టుకుంది. సోలర్ ఏడా 10.25, ఏడా 10.25, ఏడా 4 ఇంచీలు. దత్తమైందా? బ్యాక్ 1.5 ఇంచి మనము బ్యాక్ డౌన్ చేసినాం. 1.5 ఇంచిగా 5.25 ఇంచి సోలర్, 5.25 ఇంచి. ఇది 20.5 ఇంచి సోలర్. 20.5 ఇంచి సోలర్ అయినాడు. దాంట్లో హాఫ్ వచ్చింది 10.25. 10.25 అయినాడు 10.25 పెట్టుకోవాలి. కుట్లు లేక హాఫ్ ఇంచి 10.25 అవుతుంది. ఏడా 10.25 పెట్టుకోవాలా. 7 వచ్చిందే 4 ఇంచీలు పెట్టేయాల. ఏడా డౌన్, ఈ 2 ఇంచులు డౌన్ అయిపోతుంది. 4 ఇంచీలు పెట్టుకొని ఏడా 2 ఇంచులు డౌన్ చేయాలి. ఏడా 5.25 పెట్టి పై నుండి 2 ఇంచులు డౌన్ చేసి మార్క్ వేసేది. ఈ మార్క్ అయినప్పుడు మనము ఇట్లా రౌండ్ చేయాలి. మళ్ళీ ఈ నుండి ఇట్లా వేసేయాలి లైన్. ఇట్లా ఓకేనా? ఇప్పుడు ఇట్లా కట్ చేసి ఈ విధంగా ఇట్లా కట్ చేసేది. ఇది షోల్డర్ కటింగ్. చూడండి, ఇంతే షర్ట్ కటింగ్. ఈ మాదిరి షోల్డర్ ఉండాలి. ఈ మాదిరి షోల్డర్ ఉండాలి. దీని కిందికి ఇప్పుడు డబుల్ షోల్డర్ వెళ్ళా. డబుల్ షోల్డర్ అంటే ఎట్లా వెళ్ళా? ఇప్పుడు దీని కిందికి 7 పీస్ ఉంటుంది. ఇది డబుల్ పన్నా కాబట్టి కొంచెము ఎక్కువగా ఉంది పీసు. తక్కువగా ఉన్నా కూడా అడ్జస్ట్ చేసి వెళ్ళా. 7 ఏం చేయాల మనము చక్కగా కట్ చేసుకోవాలి. మళ్ళా ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇట్లా డబుల్ షోల్డర్ అనమాట. ఇది ఉల్టా ఇట్లా పదే 3/4 ఇంచు పెట్టుకోవాలా. జరుపుకొని ఇక్కడ స్ట్రైట్గా పెట్టుకోవాలన్నమాట. స్ట్రైట్గా ఈ షోల్డర్ ఇట్లా వేసుకొని, ఇది మెయిన్ షోల్డర్ వేసుకుని ఇది ఎక్స్ట్రా కటింగ్ చేసుకునేది అనమాట. ఇట్లా ఊరికే ఎక్స్ట్రా కుట్టేటప్పుడు జరిగిపోతుంది. ఇట్లా ఇది హాఫ్ ఇంచి చుట్టూ కాలించి ఎక్స్ట్రా కట్ చేసుకునేది. ఇది చూడు, ఇట్లా ఎక్స్ట్రా కట్ చేసుకుని మళ్ళీ మనం దీని మీద పెట్టి కుట్టినప్పుడు ఇట్లా స్ట్రైట్గా పెట్టి కుట్టుకోవాలా. ఎట్లా అంటావా? 7 చెట్కా వేసుకోవాలి మీరు దీనికి. ఇట్లా 7 ఒకటి మీద ఒకటి పెట్టి కుట్టినప్పుడు బ్యాక్ షోల్డర్ 3 పెట్టినప్పుడు 2 పెట్టినప్పుడు కుట్టినప్పుడు ఈ 2 కుట్టారు కదా. ఈ 2 కుట్టయిన తర్వాత బ్యాక్ కుట్టయిన తర్వాత ఇది మళ్ళీ ఇట్లా అనేసి కుట్టి బ్యాక్ తగిలించిన తర్వాత షోల్డర్ ఇట్లా అనేసి
చుట్టూ కట్ చేసేయాలి. మళ్ళీ ఇది ఇది ఈ ఫ్రంట్ ఇది పైది ఒరిజినల్ ఎంత ఉందో అంతా ఇట్లా చుట్టూ కట్ చేసేయాలి. కట్ చేసి షర్ట్ స్టార్ట్ చేయాలి. అంతే. ఓకే ఫ్రెండ్స్, షర్ట్ కటింగ్ ఈ వీడియో చూసాము. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.